Hello everyone, how are you? I am Reverend Dr. Rama, the full-time minister from India. I greet you all in the wonderful name of Jesus Christ. Thank you so much. Just now I came back from the pastor's one-day seminar. The pastor's seminar convener has told one thing. He saw a mother who lives in a small house, which is temporary house. No one are there, nobody care for him. She lives alone. She is in needy condition. While he watched our YouTube services through YouTube channel, he told me that news, go pastor, if possible, please extend some help to the mom who is about 85 years above age. So I rushed forward and going to visit the mother and see her condition now and extend some help and pray for her and meet her needs in glory. Please pray for me, our services and her. Please subscribe and encourage our channel through your subscription, like and share. Thank you so much. ఇవన్నీ తెచ్చా తిను. ప్రార్థన చేసుకో, ప్రభు దగ్గరికి వెళ్తాం, దేవుడు సహాయం చేస్తాడు. సరేనా? మాకున్నదేదో కొద్దిగా ఇచ్చాం కానీ సమస్తం ఇచ్చేవాడు ఆయన. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. మరి తల్లిగారు ఎవరో తెలియదు నాయన. మరి ప్రాంతంలో జంపని ప్రాంతంలో మరి ఇలా కాయలా పడి ఉన్నారని ఒక పాస్టర్ గారు చెప్తే విని ఇక్కడికి వచ్చాను. మరి చాలా పరిస్థితి తీవ్రంగా ఘోరంగా ఉన్నది. అయినా కొద్ది సహాయం అందించి నీ ప్రేమను మాటల్లో చేతల్లో చెప్పి వెళుతున్నాం. కేవలం నీ దయ వల్లనే ప్రభా ఇక్కడికి వచ్చాము. చెప్పగలిగింది ఏదో చెప్పాం, మరి ఇయ్యగలిగింది ఏదో ఇచ్చాము. దీవించి వెళుతున్నాం. మీరు ఆమెను దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, క్షేమాన్ని దయచేయండి, తన వారిని దీవించండి.
కలిగిన వారందరినీ ఆశీర్వదించి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నాతో పాటు వచ్చిన సహోదరుని, నాకు చెప్పిన పాస్టర్ గారిని, మేము చేయించిన సేవను కూడా దీవించమని, ఈ మన్నవా ఫౌండేషన్ తరపున చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. రైట్.